దైవజ్ఞ నూకల రవికుమార్ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో అష్టలక్ష్మి హోమం చేయించుకొనుటకై వెంటనే సంప్రదించండి. నమస్తే సార్. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. సంతోషం సార్. సార్ మీరైతే కనుక గత వీడియోలో వచ్చేసి మనం రాసుల వారీగా అయితే కనుక క్షేత్రం గురించి మాట్లాడుకుంటూ వచ్చాం సార్. ఇప్పుడు సమస్యకి తగ్గట్టు మాట్లాడదాం మనం. ఎందుకంటే ఈ నేటి కాలంలో చూస్తే ప్రతి ఒక్కళ్ళకి అది బిజినెస్ చేస్తున్నా జాబ్ చేస్తున్నా వాళ్ళ స్థాయికి తగ్గట్టు అప్పులైతే ఖచ్చితంగా ఉంటూనే ఉంటున్నాయి. అవి క్రెడిట్ కార్డ్ రూపంలో అవ్వచ్చు, ఈఎంఐ రూపంలో అవ్వచ్చు, ఏ రూపంలో అయినా అప్పే కదా సార్. సో ఈ అప్పుల బాధ పోవాలి మాకు అంటే కనుక వీళ్ళు ఏ క్షేత్రానికి వెళ్ళాలి. అలానే ఇంకొక రకం మనం తీసుకుంటే సార్, ఇచ్చిన అప్పులు తిరిగి రావట్లేదని కొంతమంది చేబదులుగా ఇస్తారు, లేకపోతే కొంతమంది వడ్డీ వస్తుంది కదా అని ఆశపడి ఇస్తారు. కానీ ఇచ్చినాక ఏంటంటే కొన్నాళ్ళు బాగానే రిటర్న్ ఇస్తారు, కానీ ఆ తర్వాత ఇంకా లేదు మా వల్ల కావట్లేదు అని చేతులు ఎత్తేసే వాళ్ళని చాలామందిని చూస్తూ ఉంటాము. ఈ కోర్ట్ కేసెస్ అయ్యేవి కూడా చూస్తాము దాని వలన. సో అసలు ఈ ఇచ్చిన అప్పులు రిటర్న్ రావాలన్నా, లేకపోతే వీళ్ళు తీసుకున్న అప్పులు అంటే తీరిపోవాలన్నా కూడా ఏ మార్గం ఉంటుంది? ఏ క్షేత్రానికి వెళ్తే వీళ్ళకి ఈ అప్పుల బాధ నుండి బయటపడతారో తెలియజేస్తారా? ఇప్పుడు అప్పులు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత విషయాల బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది వాళ్ళకి అప్పు చేసే అవసరం లేకపోయినా అప్పులు అవుతూ ఉంటారు. అప్పు చేసే అవసరం ఉండదు కానీ అప్పులు అవుతారు. చేసే అవసరం ఉండదు, అప్పులు అవుతారు. అవసరం లేని ఖర్చులు పెట్టడం వల్ల, అవసరానికి మించినటువంటి లగ్జరీ చేయడం వల్ల, వీళ్ళు లగ్జరీని తగ్గించుకోలేకపోవడం కోసం ఏదో ఒకటి చేద్దామనేసి దానికోసం ఒక చిన్న అప్పు తీసుకుందాం, చిన్న లోన్ తీసుకుందాం, చేతబదులు తీసుకుందాం అంటే అవి పెద్దవై కూర్చునేస్తాయి. చాలా సింపుల్గా నేను ఊహించలేదు ఈ స్థాయి అప్పులకు వచ్చానంటారు. కొంతమంది వ్యక్తిగత అవసరాల కోసం అప్పులు చేసుకుంటారు. దాన్ని ఎలా తీర్చాలో ఒక ఐడియా వేసుకొని తీర్చేదానికి ఒక మార్గం కనుక్కొని అప్పు చేస్తే ఆ మార్గం వీళ్ళకి ఉంది కాబట్టి తీర్చగలుగుతారు. తీర్చే మార్గము ఆలోచించరు. ముందు డబ్బు దొరికిందా తీసుకున్నామా, తర్వాత ఏదో ఒకటి చేద్దాం. ఏదో ఒకటి అంటే ఏంటి మార్గం? ఏదో ఒకటి అనేది మార్గం కాదు. దీనివల్ల మళ్ళీ వాళ్ళు ఏదో ఒకటి చేసి ఇద్దాం అనుకున్నాం కానీ ఇవ్వలేకపోతున్నాం. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇటువంటి కారణాలతో ఉంటారు. తర్వాత ఈ అప్పులు అనేవి నేను వ్యక్తిగతంగా చెప్పాను. ఇంట్లో అనవసరమైన ఖర్చులు ఆపామనుకోండి, అదొక ఆదాయం అవుతుంది. అంటే అనవసరమైన ఖర్చులే మొదటి ఆదాయం. అంటే ముఖ్యంగా సార్ వాళ్ళు కొనుక్కున్నారని వాళ్ళని చూసి మనం కొనుక్కోవటం. క్రెడిట్ కార్డులు వద్దన్నా కార్డులు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ అనవసరం. లేదు మళ్ళీ కట్టచ్చు అనుకుంటారు. అవును, అవన్నీ అనవసరం. ఇవన్నీ ఇంకా ఏమేమి ఉన్నాయో మనం చెప్పినకోకుండా అవన్నీ కూడా కట్ చేసేయాలి. అంతే. అసలు ఫస్ట్ కార్డులు తీసుకో. మన ఎదురింటి వాళ్ళు మన గురించి ఏమనుకుంటే మనదేం పోతుంది? వాళ్ళ కోసం మనం క్రెడిట్ కార్డులు తీసుకోవడం, వాళ్ళ కోసం స్మార్ట్ ఫోన్లు ఓ రేంజ్లో ఫోన్లు కొనడము, వాళ్ళ కోసం ఇంట్లో ప్రతి ఒక్కరు ఒక్కొక్క బైక్ వేసుకొని తిరగడం, పెట్రోల్ పోసేయడము, అవును, వాళ్ళ కోసము ఇంట్లో ఏదైనా అందరూ బంధువుల దృష్టిలో పడాలనేసి ఒక ఫంక్షన్ని అవసరాన్ని మించి ఓవర్గా ఖర్చు పెట్టడము, ఒక 20 ఐటమ్స్ భోజనాలు ఫంక్షన్స్ కూడా బాగా. దానికి డబ్బు లేకపోయినా అప్పు చేసినా ఫంక్షన్ చేయాలి, 10 మందిలో బాగుండదు. అవును, ఇవన్నీ కూడా ఏమవుతున్నాయి? తడిసి మోపడవుతున్నాయి. ఇవన్నీ కంట్రోల్ చేయాలి. ఇవన్నీ రాసుకోవాలి, లిస్ట్ రాసుకొని వీటిని కంట్రోల్ చేయాలి. అంటే మనము సమాజం కోసం కాకుండా మన కోసం బతకాలి. అంటే ముఖ్యంగా ఇదివరకు తీసుకుంటే సార్ చాలా మందికి డైరీ రాసే అలవాటు ఉండేది. సో ఏం ఖర్చులు పెట్టారో కూడా కొంతమంది రెగ్యులర్గా లెక్కలు రాసుకునేవాళ్ళు. మా ఫాదర్ టైం కానీ మా ఫాదర్ ఖచ్చితంగా రాసుకునేవాళ్ళు ప్రతి విషయాన్ని. ఇప్పుడు మనం చూస్తే ఏంటంటే అన్ని ఫోన్లు వచ్చేసినాయి, అన్ని కార్డుల రూపంలోనే ట్రాన్సాక్షన్స్ అన్నీను, ఫోన్పేలు ఇవే అవి రాసుకుని ఏముందిలే అన్నట్టే అయిపోతుంది, కానీ ఎవరు రాయటం లేదు. దానికి తగినట్టు ఇప్పుడు తక్కువ డౌన్ పేమెంట్ కడితే కార్ ఇచ్చేస్తున్నారు. అవును, తక్కువ డౌన్ పేమెంట్ బైక్ ఇచ్చేస్తున్నారు. ఇల్లులు కూడా ఫోను ఈఎంఐలో వస్తుంది, హౌసింగ్ లోన్, అన్ని లోన్స్ వచ్చేస్తున్నాయి. అవును, ఇప్పుడు ఏమవుతుంది? అన్ని ఇదే విధంగా తీసుకున్నప్పుడు ఏమవుతుంది? అన్నిటి కట్టాలంటే అదే అంత స్పీడ్గా ఇవి వచ్చిన స్పీడ్గా ఆదాయం అంత స్పీడ్గా రాదు. తిరిగి వాటిని అమ్మితే కూడా వాటి సాలదనే పరిస్థితికి వస్తున్నారు. అవును, కార్లు ఎందుకు ఇట్లా కుప్పలు తెప్పలుగా దూకేస్తున్నాయి? కంపెనీలు ఆఫర్ల పైన ఆఫర్లు ఇచ్చి 0% ఈఎంఐ అదే డౌన్ పేమెంట్ అని చెప్తూ ఎత్తుకొచ్చేస్తున్నారు. అలా కట్టకపోతే 3 నెలలు కట్టకపోతే కారు ఎత్తుకు వెళ్ళిపోతున్నారు. ఈ 3 నెలలు వీళ్ళు కార్లో తిరిగారు. దానికి మళ్ళీ మెయింటెనెన్స్ ఎంత? అంటే అవసరం లేనటువంటి మెయింటెనెన్స్ని అంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అంటాం. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అంటే అవసరం లేకపోయినా బిగించుకుంది ఎక్స్ట్రా ఫిట్టింగ్స్. ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ని ఎక్కువ చేసుకోవడం వల్ల అప్పులైపోతున్నారు. ఇప్పుడు మనము ఇంకో కోణంలో ఆలోచిస్తే, ఇంకో పాయింట్ మనం మాట్లాడుకుంటే, ఈ అప్పులను చేస్తున్నప్పుడు దేవుడికి చెప్పరు.
ఇవి తీరకపోతే దేవుడు పోయి చెప్తారు. అంతే కదా. ఇది చేసేటప్పుడు చెప్పరు, దేవుడా నేను కారు తీస్తున్నా, నీకు చెప్పి చేస్తున్నా, కారు ఈఎంఐ కట్టేదానికి దారి నువ్వే చూపించాలి, మొక్కు నుంచి కారు దీన్ని దారి చూపిస్తాడు. ఓకే. స్వామి నేను పిల్లలకి స్కూల్ ఫీజులకి ఫీజు కట్టాలి కనుక అప్పు చేస్తున్నా. పై చదువులు వీళ్ళు విదేశాలకు వెళ్ళాలి, నాకు మార్గం చూపించు, ఓకే. నేను అప్పు చేస్తున్నా. ఆ తీసుకున్న డబ్బులు పోయి ముందు దేవుడి ముందు పెట్టేసి నమస్కారం చేసుకుని నీకు సాక్ష్యం నేను తీసుకున్నా. హ్మ్. దేవుడు చెప్పి ప్రతి అప్పు చేయండి, తీరకపోతే అప్పుడు అడగండి. ఓకే. వాళ్ళ దేవుడు ఎవరైనా కావచ్చు, ఓకే. ముందు జీసస్ క్రైస్ట్ కావచ్చు, అంటారు. అల్లా కావచ్చు, మన దేవుడు వాళ్ళు కావచ్చు. ఎవరిని నమ్మి వాళ్ళు ఎవరు నమ్ముతారో అదే దేవుడు. ప్రతి అప్పు దేవుడు చెప్పి చేయడం వల్ల ఆ అప్పు తీరని దారి దొరుకుతుంది. ఓకే. ఇంతకు మించిన దగ్గర మార్గం ఒకట్లేదు. ఓకే. వీళ్ళు ఏదీ చెప్పరు దేవుడికి, తీరకపోతే దేవుడి దగ్గర వేడతారు. దేవుడు ఏం చేస్తాడు, నాకేమని చెప్పి చేసావా? అదేగా. ఎవరైనా అంటారు, మనుషులు అంటారు, నాకు చెప్పి చేసావా, నన్ను కడతావు, చేసేటప్పుడు నాకు చెప్పావంటారు. కానీ దేవుడికి అన్నీ తెలుసు కదా సార్, మనం తెలుసు చెప్పాలా? అంటే కష్టానికి మాత్రం దేవుడు కనిపిస్తాడు, మన సుఖానికి మాత్రం దేవుడు కనిపించడు. కాదు, అంటే సర్వాంతర్యామి కదా, అన్ని సర్వాంతర్యామి బాగానే ఉంది, చాలా బాగుంది. అంటే ఇక్కడ దేవుడిని మన అవసరాలకు వాడుకునే విధంగా మనం ఆలోచిస్తున్నాం. కష్టం వస్తే దేవుని గుర్తిస్తున్నాం, కష్టం తీరితే దేవుని మర్చిపోతున్నాం. అంటే బాధ వచ్చినప్పుడేగా అమ్మ నాన్న గుర్తొచ్చేది, అప్పుడే దేవుడు గుర్తొస్తాడు అందుకే కదా. ఆ బాధ రాకముందే దేవుడి సమక్షంలో ఉన్నామంటే ఏ బాధ రాకుండా చూసుకుంటాడు. ఓకే. ట్రాఫిక్ పోలీస్ లాగా ఎలా వెళ్ళాలో అలా పంపిస్తాడు. హ్మ్. లేదంటే మన ఇష్టం వచ్చిన మనం పోయి ట్రాఫిక్లో యాక్సిడెంట్ అయిపోతాం. ఓకే. కాబట్టి ఇక్కడ మనం అప్పులు చేస్తున్నాం. ఇప్పుడు ఇస్తున్నవాడి జాతకంలో గ్రహాలు అంటే మనకు తెలియదు, మనకి ఇయ్యాల్సిన వాడి జాతకంలో గ్రహాలు అంటే మనకు తెలియదు. అదే. నాకు రావాల్సిన డబ్బు ఎప్పుడు వస్తుంది అంటే ఆ ఇచ్చేవాడి గ్రహం దశ బాగుండాలి కదా, వాడికి డబ్బు రావాలా. అవును కదా. ఒకవేళ వాడి దశ బాగుండి డబ్బు ఉందండి మన దగ్గర నాకు ఇవ్వడం లేదంటే వాడికి ఇచ్చే బుద్ధి లేదు, క్యారెక్టర్ లేదు. నిజంగా ఇవ్వాలనుకున్నవాడికి దశ బాగాలేదు అంటే డబ్బు లేదు కాబట్టి వస్తే ఇంటికి ఎదుర్కొని ఇద్దాం అనుకునే వాడికి దశ బాగాలేదు, అవును. ఉండి ఇవ్వగలిగే వాడికి బుద్ధి బాగాలేదు, క్యారెక్టర్ లేదు. అదే, వాళ్ళ బుద్ధి మారేలాగా ఏం చేయగలం? ఏం లేదు, వాళ్ళు ఎవరెలా పుట్టారు అలా పుడతారు, వాళ్ళ బుద్ధులు కూర్చుని మనం ఏం మార్చగలము? మరి ఎలా వస్తాయి మన డబ్బులు? కాబట్టి జాతకం చూసుకొని జాతకరీత్యా పరిహారాలు కొన్ని చేయడం వల్ల కొంతవరకు వస్తాయి, అంతారావు. ఓకే. ఏ పరిహారం అంటే జాతకం చూసినాకే తెలుస్తుందండి? అంతే కదా, ఏ దశ జరుగుతూ ఉంది, ఏ భుక్తి జరుగుతూ ఉంది. ఓకే. ప్రస్తుతానికి ఒక 10% గోచారం యాడ్ చేసుకోవచ్చు, ఓకే. 10% యాడ్ అవుతుంది గోచారం. ఇవన్నీ చూసిన తర్వాత ఈ దశ నాదుడు యాక్టివేట్ కావాలంటే ఏం చేయాలి, ఏ ఆలయ పరిహారం ఏంటి, వ్యక్తిగత పరిహారం ఏంటి. ఓకే. అది చూసినాకే మనం టెంపుల్ అయినా చెప్పగలుగుతాం. చెప్పగలుగుతారా? ఓకే. అప్పుడు ఫార్మాట్ వస్తుంది, ఇది ఈ పరిహారం మీకు అని వస్తుంది. ఓకే. అదేవిధంగా కేతు గ్రహం వల్ల అప్పులు ఎక్కువ అవుతారు. నవగ్రహాలు కేతు గ్రహం వల్ల అప్పులు ఎక్కువ అవుతారు. కేతు అంటే అప్పు అంటే కేతు. కేతు అంటే కోడి, చికెన్ తినడం వల్ల కూడా ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. చికెన్ ఎగ్గు తినడం వల్ల కూడా ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. అవి మానేస్తే అప్పటి నుంచి తగ్గుముఖం పడుతూ వస్తాయి. కలియుగ ప్రభావం దాన్నే ఎక్కువ తింటారు. ఓకే. మరి కేతుకి ఏం చేసుకోవచ్చు సార్ ఈ అప్పుల నుండి బయటపడాలంటే? కేతుకు అధిష్టాన దేవత విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వర ఆరాధన ఎక్కువ చేయాలి. అంటే విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలకు అధిపతి. ఈ అప్పులనే విఘ్నాలను తొలగించాలంటే విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి. చికెన్ ఎగ్గు తినడం ఆపాలి. కాబట్టి కేతు అంటే తలలేని గ్రహము. కాబట్టి మానసిక స్థితి సరిలేని పిల్లలకు సహాయం చేయాలి. తల వెంట్రుకలు కత్తిరించే వాళ్ళకు అంటే బార్బర్స్కు సహాయం చేయాలి. అదేవిధంగా కేతువు అనేటువంటిది కోడి అన్నాను కాబట్టి ఆ కోడిని సుబ్రహ్మణ్య స్వామి తన జెండా పైన పెట్టుకుంటాడు. సుబ్రహ్మణ్య స్వామి ఫోటో చూస్తే శూలం ఒకవైపు ఒక జెండా ఒకవైపు ఉంటుంది, ఒక ఫ్లాగ్, దానిపైన కోడి పుంజు బొమ్మ ఉంటుంది, కేతు. సుబ్రహ్మణ్య స్వామి అంగారకుడికి అధిష్టాన దేవత. అంగారకుడు శత్రురోగ రుణకారకుడు. అంటే శత్రువులు, రోగాలు, అప్పులు అనేవి సుబ్రహ్మణ్య స్వామి చేతులు జెండా రూపంలో ఉంటుంది. కేతు అక్కడే ఉంటాడు. దాన్ని తినడం వల్ల ఆయన దగ్గర మొక్కినా కానీ పరిహారం రాదు. ఓకే. చికెన్ ఎగ్ మానేసి అయితే మనం వెళ్ళొచ్చా సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి? ఏ క్షేత్రానికైనా సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళొచ్చు. ఓకే. అంటే వెళ్ళొస్తే ఒకసారి వెళ్ళొస్తే చాలా అప్పులు తీరుతాయా? ఒకసారి వెళ్ళొస్తే అప్పులు తీరవు, తరచూ వెళ్తూ రావాలి. ఓకే. ఆయన టెంపుల్స్ కైనా వెళ్ళొచ్చు అయితే? వెళ్ళొచ్చు. సుబ్రహ్మణ్య స్వామి యొక్క శ్లోకాలు, కవచాలు చదువుకోవచ్చు ఇంట్లోనే కూడా. ఓకే. ఇంట్లో కేతు అంటే ఉలవలు, ఉలవ చేత చిహ్నం దానం చేయొచ్చు.
ఉలవల సుండలు దానం చేయొచ్చు. ఓకే. కేతు అంటే ఫ్లాగ్ జెండాలు కాబట్టి విఘ్నేశ్వర ఆలయం పైన కాషాయ జెండాలు గిఫ్ట్గా పెట్టచ్చు. పార్వతి పరమేశ్వరులు ఓంకారము స్వస్తిక్ ఉన్నటువంటి జెండాలు వినాయకుడు ఆలయాల పైన పెడుతున్నారు. అధిష్టాన దేవత కాబట్టి విఘ్నాలు కేతు యొక్క వ్యతిరేకత పోతుంది. ఓకే. ఇది గ్రహ పరిహారము, ఆలయ పరిహారము. వ్యక్తిగత పరిహారాలు తీసుకుంటే మనకు అవసరం లేని వాటిని ఖర్చులు తగ్గించుకోవాలి. అంతే. ఇవన్నీ ముందు అంత పెరిగిపోయింటాయి, వీటిని కత్తిరించుకోవాలి. ఫస్ట్ మన చేతిలో ఉన్నది మనం చేసుకుంటూ అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. మనం సక్రమంగా లేకుండా దేవుడు దొరికిపోయి ఏడిస్తే అంతేగా. కరెక్ట్ కాదు. అందుకే దేవుడికి చెప్పి చేయడం వల్ల మనకు దారి చూపిస్తాడు. అంతే. మనం చెప్పకుండా చేసి దారి చూపించమంటే ఆయన వాళ్ళు కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ కరెక్ట్గా ఉంటారు వాళ్ళు. అంతే. కాబట్టి అప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏదైనా అమావాస్య రోజు కానీ లేదా ఏదైనా రోజు యమగండ రోజు కానీ యమగండ కాలంలో కానీ ఒక కొబ్బరికాయ తలకు 3 చుట్లు ఇలా తిప్పుకొని పగలగొట్టాలి. ఓకే. కేతువున తలలేదు కదా, కాబట్టి మన తలకు కొబ్బరికాయ పరిహారం చేసుకోవాలి. ఓకే. ఇవన్నీ చేయడం వల్ల మంచిది. అదేవిధంగా ఈ అప్పులు శత్రువులు ఎక్కువైన వాళ్ళు ఓ వైట్ పేపర్ తీసుకుని వీళ్ళ అప్పులు లేదు వీళ్ళ కష్టాలు లేదు వీళ్ళ శత్రువులు పేర్లు రెడ్ ఇంక్తో రాసి బ్లాక్ ఇంక్తో కొట్టేసి దాన్ని సాయంత్రం దీపాలు పెట్టేటప్పుడు అస్తమయ్యేటప్పుడు కాల్చి ఆ పేపరు ట్యాప్లో వాటర్ తిప్పేయాలి బూడిద చేసి. అంటే వీళ్ళు కాల్చి భస్మం చేసి గంగలో కలుపుతున్నారు. ఒక వ్యక్తి గురించి చనిపోతే సాయంత్రం కాల్చి అది అస్థికులు గంగలో కలుపుతారు, ఆత్మశాంతిస్తుంది. వీళ్ళ కష్టాలు కూడా వీళ్ళు కాల్చి బూడిద చేయడం వల్ల వచ్చి నష్టం ఉంది. కనీసం ఒక 11 రోజులు చేయాలి. రోజు 11 రోజులు, ఒక 11 days. 11 అంటే 11 లాభము. ఓకే. దీనికి ఏమైనా ఖర్చు ఏమైనా ఉందా? లేదు కదా. తప్పకుండా సార్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఇప్పుడు చికెన్ తినకపోవడము, ఎగ్ తినకపోవడము, అంటే మేము మటన్ తినచ్చు అంటే కేతు డైరెక్ట్గా కోడి కాబట్టి కేతు అప్పులకు కారకుడు కాబట్టి ఆ పదార్థాన్ని మనం తినడం వల్ల అదే సమస్య ఎక్కువ అవుతుంది కాబట్టి. ఓకే. మరీ ముఖ్యంగా భద్రకరణంలో పుట్టిన వాళ్ళు చికెన్ తినకూడదు. భద్రకరణంలో పుడితే సుబ్రహ్మణ్య స్వామి కరణ దేవత, కోడి జీవి. ఒక కరణానికి ఒక దేవత, ఒక జీవి, ఒక గ్రహం ఉంటాయి. భద్రకరణంలో పుట్టిన వాళ్ళు కేతువు గ్రహము, కోడి జీవి, సుబ్రహ్మణ్య స్వామి దేవత. వాళ్ళు అస్సలు తినకూడదు. తరుముకుంటూ వస్తాయి వాళ్ళకైతే. మరి కోడికి ఎలా కోపం వస్తుందో అలా వస్తుంది వాళ్ళకు కూడా కోపం. అది చనిపోతూ కూడా దాని జుట్టు ఇట్లా పైకి లేస్తూనే చనిపోతుంది, అంత కోపం ఉంటుంది కోడికి. భద్రకరణలో పుట్టిన వాళ్ళకి అలానే ఉంటుంది కోపం. కోడి పందాలు ఆడతారు కదా, ప్రాణాలు వదులుతున్నా కానీ అవి ఇంకో కోడిని పొడవాలని చూస్తూ ఉంటాయి. రాజ్యాలే కోడి పందాల ద్వారా శాసించబడ్డాయి. ఇప్పుడు భద్రకరణలో పుట్టిన వాళ్ళు చికెన్ అస్సలు తినకూడదు. ఇవన్నీ కూడా రీసెర్చ్ చేస్తే వచ్చినాయి. అవన్నీ కూడా వాళ్ళ జాతకం చూస్తేనే తెలుస్తాయి. కాబట్టి ఇక్కడ అప్పులు చేస్తున్న వాళ్ళు ఎవరు దేవుడు చెప్పడం లేదు. ఒకటి అవసరం లేదు అని తెలిసినా అప్పులు చేసే అలవాటు చేసుకోవడం వల్ల స్వయం కృతాపరాధాలు. దానికి బాధపడాలమే కరెక్ట్. బాధపడడమే కరెక్ట్. ఇప్పుడు ఒక అబ్బాయి ఉంటాడు, ఏడో రంగు ఉంటుంది, ఏడొక రంగు ఉంటుంది, ఏడొక రంగు 5 రంగులు కొంటాడు తలకి, ఏడొక కమ్మ వేసుకుంటాడు, ఏడొక టాటూ వేసుకుంటాడు. ఓ బైక్ ఉంటుంది, అది అరస్తూ ఉంటుంది, అది 30 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల మైలేజ్ వస్తూ ఉంటుంది. ఏ పని చేయడు, దానికి పెట్రోల్ ఎట్ట పోస్తాడు, ఫోన్కి బ్యాలెన్స్ ఎలా వేస్తాడు, ఈ రంగులను కూడా డబ్బులు ఎట్ట తెస్తాడు, వాడు తిప్పుతూ ఉంటాడు. అప్పు మళ్ళీ కొద్ది రోజులకి ఆ బైకు ఎవడో డ్యూ గట్లా ఎత్తుకెళ్ళిపోతాడు, నడుచుకుంటూ తిరుగుతూ ఉంటాడు. తాత్కాలికమైనటువంటి ఎంజాయ్. అంతే. ఫ్యూచర్ చూసుకోరు, ప్రెసెంట్ ఇవాళ బాగున్నావా లేదా అన్న చూసుకో. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. ఫ్యూచర్ చూసుకునే వాళ్ళు ఇవన్నీ చేయరు. అంతే. సో విన్నారు కదా, అప్పులకి ముఖ్యంగా కారణాలు ఏంటి అన్నదైతే మన చేతిలోనే ఉంటాయి. అలానే దానికి పరిహారం కూడా సార్ అయితే చాలా క్లియర్గా తెలియజేశారు. ఒక్కసారి మీ జాతకం కనుక చూపించుకుంటే ఏ పొజిషన్స్, ఏ ప్లానెటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, దానికి తగ్గ పరిహారం ఏంటి పర్సనల్గా అయితే చాలా క్లియర్గా తెలియజేస్తారు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.